విధంగా నలవగొట్టలేదు కాబట్టి వారు చనిపోయి ఉండరు. అలాంటి వాళ్ళని ఏం చేస్తారంటే కాళ్ళు కిందికి దించి కాళ్ళు విరవగొట్టి వాళ్ళను చంపేస్తారు అన్నట్టు. ఏమైందంటే ఇక్కడ కూడా ఒక ప్రవచనం నెరవేర్పుంది. ఏంటి? ఎముకలలో ఒక ఎముక అయినందుకు విరవగొట్టబడలేదు అనే ప్రవచనం నెరవేర్పు అనేది ఇక్కడ ఉంటుంది. అయితే నెక్స్ట్ డే సబ్బాతు దినము కాబట్టి ఏం చేస్తారు? సిలువ నుంచి తీస్తారు. అయితే మన దేవుని విషయంలో ప్రధాన యాజకుడే మధ్యవర్తిత్వం ఇచ్చి ఆయన సమక్షంలో ఇది జరిగింది కాబట్టి అలాంటి వారిని ఏం చేస్తారంటే సిల్వ నుంచి వెంటనే చనిపోయిన వెంటనే సిల్వ నుంచి దించి సమాధి చేస్తారు. ఇది సిల్వ గురించి ఇది చెప్పినప్పుడు. ఇంకోటి మన 7వ మాట దానికి వస్తే, అసలు ఈ 7వ మాట ఎవరితో అన్నారు, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు పలికారు అంటే 7వ మాట ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు వారు తండ్రితో మాట్లాడుతున్నారు. ఇంకోటి ఎక్కడ పలికారంటే ఈ సిల్వ ఎక్కడ వేయబడింది? మనకు కపాలబడిన స్థలంలో. మనకు గ్రీకులో చూస్తే గొల్గోతా కొండపైన ఉన్నప్పుడు దేవుడు రమారామి, మనకు లూకా 23:44-45 ఉంటుంది కదా, రమారామి 3 గంటల టైము అంటే రమారామి మధ్యాహ్నము టైము. కాకపోతే ఏమైంది? ఈ 6 గంటలలో ఫస్ట్ 3 గంటల్లో సూర్యుడు ఉంటాడు. ఈ సెకండ్ సెక్షన్ ఏదైతే ఉందో 3 గంటలు, ఆ 3 గంటలు మొత్తం చీకటి కమ్ముకుంటుంది. అలాంటి టైంలో దేవుడు యేసయ్య ప్రభుతో తండ్రితో ఏమని మాట్లాడుతున్నాడంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నానని పలుకుతాడు. ఈ 7వ మాట పలకడానికి ముందు ఏం జరిగింది మరి అనంటే లూకా 23:44 నుంచి ఉంటుంది. ఇప్పుడు రమారమి మధ్యాహ్నమయ్యను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగను. ఇప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నానను ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచి. చాలా ఏమైంది? దాదాపు మధ్యాహ్నం 3 గంటల టైం అయినప్పుడు సూర్యుడు ఏమైండు? ప్రకాశించకుండా పోయిండు. ఓకేనా? సూర్యుడు ప్రకాశించకుండా పోయిండు. అప్పుడు ఏమైందంట? తెర 2గా చినిగిపోయింది. మనకు పాత నిబంధనలో ఉంటుంది కదా, అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే యాజకుడు మాత్రమే వెళ్ళాలి అని చెప్పేసి పాత నిబంధనలో నిర్గమకాండంలోనే ఉంటుంది. అయితే అలాంటి స్థలంలో ఒక తెర ఉంటుంది మధ్యగా, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి. ఆ తెర ఎలా ఉంటుందంటే 60 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతోని ఒక మనిషి చెయ్యి మందం ఎంతైతే ఉంటుందో అంత మందముతో చేసిన ఏనుగులు వచ్చి అది చినిగిన కూడా చినగనటువంటి తెర ఏమైపోయిందంట? చినిగిపోయిందంటే. అది అలా చినగాలంటే ఎంత శక్తి అవసరం ఉండాలి అంటే అప్పుడు ఏమైంది? భూకంపం కలిగి భూమి స్తంభించి రాళ్ళు అవన్నీ కూడా ఏమైపోయాయి? ఆ వాటి ఫోర్స్ వల్ల ఆ తెర అనేది ఏమైంది? చినిగిపోయింది. ఈ తెర చినగడం వల్ల మనకు 2 విషయాలను మనము చూడాల్సి వస్తుంది, గమనించాలి. ఒకటి ఏంటంటే శిలువపై క్రీస్తు విమోచన. శిలువపై క్రీస్తు విమోచన ద్వారా ఏమైంది? దేవునికి ప్రజలకు మధ్య ఉన్న మధ్యవర్తిత్వం అనేది తెగింది. దేవునికి ఏమైంది? మార్గము తెరుచుకుంది. ఓకేనా? ఏంటి? పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అనే నియమాలు అనేటివి ఇవన్నీ కూడా సమాప్తం అయిపోయింది. మనము డైరెక్ట్ దేవునితోనే మాట్లాడుతున్నాం. మనము తండ్రి అని చెప్పేసి దేవుని, అది నెక్స్ట్ మళ్ళీ చెప్తాను, మాట్లాడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి దేవాలయపై ఆధారపడి కొంతమంది ఏం చేస్తారు? దేవాలయంకి వచ్చి ఏదైతే చర్చ్ మందిరం ఉందో దాన్నే దేవునిగా భావిస్తుంటారు. ఇప్పుడు నిబంధనలు ఉంటుంది కదా, యెరూషలేముకి వచ్చి పండుగ దినాన వచ్చి వాళ్ళకి ఏదైనా పండుగ కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏం చేస్తారు? అర్పణలు బలులు అర్పించేవారు. అలాంటి ఆచారం కూడా కొట్టివేయబడింది. ఏంటి? దేవాలయాలను బట్టి దేవుని ప్రత్యక్షతను కాదు, మనము దేవుణ్ణి డైరెక్ట్ గా మనము కలుసుకునే భాగ్యాన్ని ఈ 2 వల్ల దేవుడు మనకు మధ్యవర్తిత్వాన్ని తీసేసి దేవునికి మనకు మధ్యలో ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. ఈ 2 విషయాలు మనం దీని వల్ల తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? 7వ మాట విషయానికి వస్తే ఏంటి? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఏమంటున్నాడు? తండ్రి అనంటే మనము చూసుకుందాం, మత్తయి 9:26 ఉంటుంది. మత్తయి 9:26 ఏమంటాడు? దేవుణ్ణి తండ్రి అని సంబోధిస్తుంటాడు యేసుక్రీస్తు ప్రభువు. అంతకుముందు మనం చూసినట్టయితే మన పాపం అంతా ఆయన మీద పడినప్పుడు ఆయన పిలువలేని పిలుపు, ఆయన సంబోధించలేని సంబోధన తండ్రి అని. అలా పిలిచినప్పుడు ఏంటంటే మనము ఏదైతే పాపం చేసానో మన పాపం అంతా ఆయన మీద పడినప్పుడు ఆయన ఒక పాపపు ముద్దగా తయారయ్యి ఏ పాపం ఎరగని ఆయన ఆ శిలువ మీద ఒక పాపాన్ని చేసిన వాడిగా, ఒక పాపపు ముద్దగా ఆయన శిలువ మీద ఉండి ఆయన మాట్లాడలేక ఫస్ట్ ఇంతకు ముందు మనకు రవీంద్ర గారు చెప్పినప్పుడు ఉన్నాం కదా,
ఫస్ట్ తండ్రి అని సంబోధించాడు, మధ్యలో దేవా అని అన్నాడు కానీ తండ్రి అని మళ్ళీ లాస్ట్ కి వచ్చేసరికి తండ్రి అన్నాడు. అంటే తండ్రి అని పిలవడానికి ఆయన అర్హుడు కాదు, కానీ మనం చేసిన పాపం వల్ల మన పాపాల నిమిత్తమై తను ఒక పాపపు ముద్దగా శిలువ మీద వేలాడుతూ తండ్రితో తన సంబంధాన్ని ఒక క్షణమైతే నేను విడిచిపోతా అనే బాధతో ఆయనే మళ్ళీ లాస్ట్ కి వచ్చేసరికి ఏమని పిలుస్తున్నాడు, తండ్రి అని అంటున్నాడు. అంటే ఆ బంధం అనేది మళ్ళీ ఏమైంది, పునరుద్ధానము అయింది. అంటే ఇప్పుడు మనకేంటి, మనం చేసిన పాపాల నిమిత్తము ఈయనే మన కోసం బలియాగముగా అయి తన తండ్రికి ఒక ఆగ్రహాన్ని లాగా అర్పించుకున్నాడు. ఇప్పుడు మనం ఏంటిది, పరిశుద్ధుడైన దేవుడు మనకు ప్రాయశ్చిత్తం అంటే ఏమనుకుంటాం, చేసిన తప్పుకు మనం ఏదన్నా చెల్లించడం, అలాంటి వాటిని ప్రాయశ్చిత్తం అంటాం కదా. అంటే మనం పాపం చేసినామంటే దానికి శిక్షను మనము అనుభవించాలి. కానీ ఆ శిక్షను మనం అనుభవించకుండా దేవుడు ఏం చేశాడు, తన దేవదేవక కుమారుణ్ణి, తన కుమారుణ్ణి మన భూమిపైకి పంపి మన పాపంల నిమిత్తము ఆయనను ఏం చేశాడు, ఆ పాపంలో ఏవైతే ఉన్నాయో ఆ శిక్షను మన స్థానములో తన కుమారుడు మన స్థానంలో తన కుమారుడు ఆయన ప్రాణాన్ని అర్పించాడు, తన దేవుణ్ణి సంతృప్తి పరిచాడు. ఏదైతే తన కోపం ఉందో, రౌద్రం ఉందో, మన పాపంల వల్ల వచ్చే కోపము రౌద్రానికి ఆయన ఆ కోపాన్ని రౌద్రాన్ని తన ప్రాణాన్ని అర్పించి శాంతింపజేశాడు. ఇప్పుడు మనమే మామూలుగా చూసుకుంటే మనకి ఏదైనా తప్పు చేసినప్పుడు, ఎవరైనా మనల్ని అది చేసినప్పుడు మనం ఏమనుకుంటాము, వారికి ఏదైనా శిక్ష పడితే బాగుండు అనుకుంటాం. ఇప్పుడు మనము ప్రవీణ్ గారిని చూస్తుంటే అనుకుంటున్నాం కదా, న్యాయం జరగాలి. మన పాపాత్ములమైన మనమే, పాపంలో జీవిస్తున్న మనం ఏం న్యాయం గురించి ఇంత కాంక్ష పడి ఉంటే మరి తండ్రి ఏ పాపం మెరుగని వాడు, న్యాయవంతుడు, మహాపరిశుద్ధుడైన దేవుడు పాపమును చూడని వాడు మనం చేసిన పాపానికి శిక్ష చెల్లించాలి కదా. మనమే పాపత్వాన్ని మనమే శిక్షణ కావాలని కోరుకుంటున్నప్పుడు దేవుని కూడా మనం సాటిస్ఫై చేయాలి. అందుకని ఏం చేశాడు, తన కుమారుణ్ణి భూమిపైకి పంపి మన పాపంల నిమిత్తము తను ఒక బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. మనం కూడా చాలా సార్లు తండ్రి అని సంబోధిస్తాం. మనము తండ్రి అని పురుషులకు అర్హులమా? కాదు, పాపులము. మనము తండ్రి అని పిలవలేము. కానీ మనకు వాటి మధ్య మనం చేసిన పాపంలోకి శిక్ష దేవుడు, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారు భూమిపైకి వచ్చి మన పాపంలో నిమిత్తం తన ప్రాణాన్ని అర్పించి ఏదైతే మనకు దేవునికి మధ్యగా అడ్డుగోడ ఉందో ఆ అడ్డుగోడను తొలగించి మనము తండ్రి అని పిలిచే భాగ్యాన్ని మనకు ఇచ్చాడు. అదే పాత నిబంధనలో చూడండి, తండ్రి అని ఎవరు ఎక్కువ సంబోధించారు. వాళ్ళు ఏమంటారు అంటే దేవుని నామాన్ని, మనకు ఆ 10 ఆజ్ఞల్లో ఒకటి ఉంటుంది కదా, దేవుని నామాన్ని వేరే విధంగా ఉచ్చరించకూడదని వాళ్ళు యెహోవా అని పిలిస్తే అదోనై యెహోవా అని ఉన్న బైబిల్లో, హీబ్రూ బైబిల్ ఏమని ఉంటుందంటే లెఫ్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఎందుకు అనంటే వాళ్ళు యెహోవా నామాన్ని తప్పుగా ఉచ్చరిస్తుంటే ఏమవుతుందో అనే భయంతో. కానీ మనకు అలాంటి భయం లేకుండా, కొత్త నిబంధనలోకి వచ్చేసరికి అలాంటి భయం లేకుండా ఏదైతే మనకు మధ్య గోడ ఉందో దేవునికి తండ్రికి మనకు ఆ మధ్య గోడను నిట్టనిలుగా చించేసి మనకు ఆయనకి మధ్య ఏ అంతరం లేకుండా మనము డైరెక్ట్ వచ్చి దేవునితో ప్రత్యక్షంగా మనం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా దేవుని కృపా సింహాసనం యొక్క తండ్రి అని పిలిచే భాగ్యాన్ని దేవుడు మనకు అప్పగించాడు. ఇది తండ్రి అనేది ఒక ఇంటిమేషన్ రిలేషన్షిప్. మనము తండ్రి అని ఎవరిని పిలుస్తాం, మనకు ఎవరైతే బాగా సన్నిహితంగా తండ్రి అని మన సొంత వాళ్ళని మనం సంబోధించగలుగుతాం కదా. అలాంటప్పుడు తండ్రి అని పిలిచిన మలాకి గ్రంథంలో ఒకటి ఉంటుంది, రిఫరెన్స్ ఏమొద్దని, నన్ను తండ్రి అని పిలిచినప్పుడు నా గౌరవం ఎక్కడ ఉంది అని. అంటే మనము తండ్రి అనేది ఎవరినైతే సంబోధిస్తున్నామో దానికి తగ్గట్టుగా అతన్ని మనము గౌరవించాలి. యేసు ప్రభు వారు తన తండ్రిని ఎలా గౌరవించాలంటే భూమిపైకి వచ్చి మానవ రూపంలో ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడుగా ఉన్నప్పుడు కూడా తన తండ్రికి ఎంతో గౌరవం ఇచ్చాడు. ఎక్కడైనా ఎన్ని అద్భుత కార్యాలు చేస్తాడు, ఎన్ని చేసినా కూడా ఏమన్నాడు, ఇది నా తండ్రి శక్తి అని చెప్పాడు తప్ప ఇది నా గొప్పతనము, నా తెలివని ఎక్కడ కూడా సంబోధించలేదు. అంటే మనం మనుషులు, మనం ఇలాగా ఉంటున్నాం. మనం ఒక చిన్న పని చేస్తేనే మన గొప్ప అని మనం ఫీల్ అవుతాం. మరి మన తండ్రికి మనం గౌరవం ఇస్తున్నామా? ఎవరైతే మనం తండ్రి అని సంబోధిస్తున్నామో ఆయనకి మనము ఎలాగ ఉంటున్నాము అనేది